హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బచ్చలాకు చట్నీ లేదంటే బచ్చలాకు పచ్చడి అని చెప్తారు. పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. బచ్చలాకు బాగా కడుక్కొని బచ్చలాకు ఒక 2 పచ్చిమిరపకాయలు, నేను ఒక 2 ఎండుమిరపకాయలు 2 వేసుకుంటున్నా. మీరు ఒకే రకం కావాలన్నా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాలు, కాస్తంత చింతపండు, శనగిత్తనాలు కాస్త, ఎర్రగడ్డలు కాస్త, ఉప్పు కాస్త తీసుకొని ఫస్ట్ ఆకు వేయించుకోవాలన్నమాట. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతూనే మనము వేయించుకోవాలి. ఆకంతా వేసి 2 పచ్చిమిరపకాయలు ఇలా చేసుకోవాలి, లేకపోతే ఎగురుతాయన్నమాట. ఆకు దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. బాగా ఆకు మగ్గిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వారగా పెట్టుకుంటాం. చల్లారాక మిక్సీకి పట్టుకోవాలన్నమాట. అది ఆకు చల్లారే లోపల మనము ఇంకొక బాండ్లీ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తిరాబాతుకు అనమాట. ఆయిల్ కాగాక ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. ఆవాలు కాస్త, ఉద్దిపప్పు కొద్దిగా, శనగబ్యాళ్ళు కొద్దిగా, కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసి వేయించుకోవాలి. అలాగే కాస్తంత ఇంగువ, మగ్గాలన్నమాట ఎర్రగడ్డ. అప్పుడు మనకు బాగుంటుంది పచ్చడిలోకి, వేడి వేడి అన్నానికి బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వేగింది. ఇది ఆఫ్ చేసుకొని అది ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిందనమాట. ఇది మిక్సీకి పట్టుకుంటాము. ఆకు వేయించుకున్నాం కదా, ఇది మిక్సీలోకి వేసుకొని తగినంత ఉప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు అప్పుడే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను, అది సాను చింతపండులు వేసేసాను. ఇందులోకి శనగిత్తనాలు వేసేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా మిక్సీకి వేసుకొని ఉప్పు బౌల్లోకి తీసుకొని మనం తిరాబాత్ పెట్టుకుంటున్నాం కదా ఆల్రెడీ, అది ఇందులోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట. చపాతీలోకి, అన్నంలోకి బచ్చలాకు పచ్చడి చాలా రుచిగా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.